టైం అయిపోతుందా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? బీచ్ కాదు, వాదీకి వెళ్తున్నాం మనం. ఎంత వేడిగా ఉందోనా. మరి ఎంత వేడిలో వాదీకి వెళ్తున్నాం మనం. ఎలా ఉంటుందో చూద్దాం. మిట్ట మధ్యాహ్నం కరెక్ట్గా 12కి బయలుదేరాం మేము. దెయ్యాల్లాగా ఏముంటది అక్కడ. చూద్దాం మరి. ఉండాలి స్విమ్మింగ్ సూట్. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వనీలా. వెల్కమ్ మై ఛానల్. మేము వాదీకి వెళ్తున్నాం కదండి, అక్కడ వాటర్ ఉంటాయి స్విమ్ చేయడం కోసం అని చెప్పి ఇవన్నీ తీసుకున్నాను నేను. పిల్లలకి డ్రెస్సెస్, స్విమ్మింగ్ డ్రెస్సెస్ అండ్ నార్మల్గా వేసే డ్రెస్సెస్, అంటే వాటర్లో తడుస్తారు కదా, అందుగురించి టవల్, ఇంకా అక్కడ ఫ్లోటీస్ వాటర్లో వేసుకోవడానికి సేఫ్టీ కోసం అని చెప్పి సేఫ్టీ బెల్ట్స్, అండ్ వాళ్ళకి స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేయడానికి కోసం అని చెప్పి మెయిన్ తీసుకెళ్తున్నాను వాటర్ దగ్గరికి. అందు గురించి ఇది ఫ్లోటీ అనమాట. దీన్ని మనము ఇలాగ వీళ్ళ హ్యాండ్స్ కింద పెట్టామనుకోండి, ఫ్లోట్ అవుతారు వాటర్లో సింక్ అవ్వకుండా. అందు గురించి ఇవి హెయిర్ తడవకుండా హెయిర్ క్యాప్స్ అండ్ వాటర్ ప్రూఫ్ అనమాట హెయిర్ క్యాప్స్ అండ్ వాటర్ స్పెట్స్ అవన్నీ నేను ఒక్కొక్క కవర్స్లో పెట్టుకుని ఆర్గనైజ్ చేసుకున్నాను నీట్గా. బ్యాగ్లో క్లమ్జీ అవ్వకుండా ఉంటాయి అని చెప్పి స్టిక్కర్స్. ఇది డ్రెస్ చేంజింగ్ దండి. అవుటింగ్కి వెళ్ళినప్పుడు డ్రెస్ చేంజింగ్కి మనకి సేఫ్టీకి యూజ్ అవుతూ ఉంటుంది. అందుకోసమని అది కూడా పెట్టుకున్నాము అక్కడ మేము. ఇది సిగ్నల్ పడిందండి, మనం వెయిట్ చేస్తున్నాము. ఈ రోడ్లంతా చూసారు ఎంత ఖాళీగా ఉందో. మధ్యాహ్నం అని కాదు, ఈరోజు ఫ్రైడే కదండి. ఫ్రైడే మ్యాక్సిమం అంతా హాలిడేస్ ఉంటాయి. ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ఏ సెక్టార్లో వర్క్ చేసే వాళ్ళకైనా ఫ్రైడే హాలిడేస్ ఉంటాయి. అన్ని కార్స్ పార్కింగ్లో ఉంటాయి ఇంటి దగ్గర. ఎవరు కంపెనీకి మ్యాక్సిమం వెళ్ళరు. అందులోని ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయింది కదా, ఈ టైంకి సలా ఉంటుంది మ్యాక్సిమం. ఈ ప్రేయర్ అయిన తర్వాతే ఎక్కువ కార్స్ మూవ్ అవుతారు మ్యాక్సిమం. అప్పటి వరకు ఇంటి దగ్గరే ఉంటారు. ప్రేయర్ అయిన తర్వాత వీళ్ళు కదులుతారు అనమాట. అందు గురించి మెయిన్ రోడ్కి వచ్చాం మనం. మెయిన్ రోడ్ కూడా చూడండి ఎంత ఖాళీగా ఉందో. రోడ్డు ఖాళీగా ఉంది కదా అని ఫాస్ట్ బీట్ సాంగ్స్ పెట్టుకుని హైవే మీద దన్ అని దూసుకుంటూ వచ్చేస్తున్నాం మనం. దూసుకుని వస్తే బాగానే ఉంది, కానీ మనకేమవుద్ది, స్పీడ్ వస్తే స్పీడ్ దాటితే ఫొటోస్ తీస్తుంది చిక్కి అని చెప్పి. ఆ ఫొటోస్ తీసింది అనుకోండి గట్టిగా ఫైన్లు అయితే బాగుతారు, మామూలుగా కాదు. ఇంకా మనం సోహార్ దాటేసి ఫలాస్కి అయితే వచ్చేసాం. ఈ ఫలాస్లో కూడా చూడండి మొత్తం ఖాళీగా ఉన్నాయి రోడ్స్. శుక్రవారం గురించి ఇక హైవే దాటి సర్వీస్ రోడ్లోకి వచ్చేసాము. వాది వచ్చేసింది అనుకోవద్దు, రాలేదు. ఫుడ్ తీసుకోవడానికని వచ్చాము మనం ఇక్కడికి. ఇక్కడ ఫలాస్లో హైదరాబాద్ రెస్టారెంట్ ఉంటుంది ఒకటి, టేస్ట్గా ఉంటుంది ఫుడ్. ఇక్కడ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, మటన్, వెజ్ దమ్ బిర్యానీ అని దమ్ బిర్యానీస్ అయితే భలే ఉంటాయి. మేమైతే ఇక్కడ ఫుడ్ ఆర్డర్ పెట్టాము. వాళ్ళకి కాల్ చేసి చెప్తే ముందుగా మనకి ఆర్డర్ రెడీ చేసి పెట్టారు. ఇదో 2 దమ్ బిర్యానీస్, మటన్ 2 దమ్ బిర్యానీస్, 1 చికెన్ దమ్ బిర్యానీ, మొత్తం 3 పార్సల్స్ అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు ఫుడ్ తీసుకుని మనము వాదీకి వెళ్ళిపోదాము. ఈ ఫలాస్ దగ్గర నుంచి ఇంకా మనం హైవే ఎక్కేసి వెళ్ళిపోవటమే దీనికి. మేము ఇది వరకు ఈ ఫలాస్లోనే ఉండేవాళ్ళము. బిఫోర్ మా అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేయకముందు వరకు. స్కూల్లో జాయిన్ చేశాక మేము సోహార్కి అయితే షిఫ్ట్ అయిపోయాము. ఈ ఫలాస్లో అయితే ఇక్కడే ఉండేవాళ్ళం. మేము ఈ వాది ఫలాస్ నుంచి చాలా దగ్గర, 15 మినిట్స్లో మనం అక్కడికి రీచ్ అయిపోతాం అనమాట. ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉండేవాళ్ళం మేము బాగా. మెయిన్ కరోనా టైంలో అయితే మేము బాగా వెళ్ళాం ఈ వాదికి చెప్పాలి అంటే. ఎందుకంటే అప్పుడు అన్ని పార్క్స్ అన్నీ బంద్ చేసేసరికి ఎక్కడికి వెళ్ళకూడదు. అందు గురించి ఇది సేఫ్ ప్లేస్, బాగుంటుంది అని చెప్పి సేఫ్టీకి ఈ ప్లేస్కి అయితే వెళ్ళే వాళ్ళం మేము వెళ్ళే దారిలో మనకి గల్ఫ్ మైనింగ్ అని చెప్పి, ఇది గల్ఫ్ మైనింగ్ ఒకటి కనిపిస్తుంది. ఇది దాటే మనము వాదీకి వెళ్ళాలి. ఇది గల్ఫ్ మైనింగ్. ఇది చాలా పెద్ద మైనింగ్ అనమాట. ఈ కంట్రీలో మైనింగ్ కంపెనీ, ఇది ఒక మంచి కంపెనీ. దీన్ని క్రాస్ చేసి మనం ఇక్కడ నుంచి ఒక 3.5 అది 4 కిలోమీటర్స్ ఆల్రెడీ బోర్డు వచ్చేసింది కదా. అన్నీ మనకి కొండల్లోనే ఉంటాయండి. ఎక్కువ ఈ కంట్రీ అంతా కొండల్లోనే ఉంటుంది మనకి. ఏ వీడియో చూసినా ఎక్కువ కొండలు కనిపిస్తూ ఉంటాయి. ఏంటి ఇప్పుడు కొండలు చూపిస్తుంది అనుకోవద్దు. ఈ మెయిన్ ఇక్కడ స్పేస్ ఎక్కువ అండి ఈ కంట్రీ అంతా కూడా.
అందు గురించి కొండల్లోనే మనకి ఇళ్ళైనా ఊర్లైనా మనం చూసే స్పాట్స్ అయినా అన్ని కొండల్లోనే ఉంటాయి. కొండలే మనకి ఇక్కడ చూడటానికి ఎక్కువ. ఇలా మెయిన్ రోడ్ నుంచి ఇలా మనం డౌన్ అయిపోతాం. అయిపోయి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఒక కచ్చా రోడ్ వస్తుంది. ఇక్కడ ఒక బ్రిడ్జ్ వస్తే బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళకూడదు. బ్రిడ్జ్ మీద వెళ్తే ఊరు వెళ్ళిపోతాము. ఈ బ్రిడ్జ్ పక్క నుంచి కచ్చా రోడ్లోకి మనము దిగాలి. ఇంక ఇక్కడ కొంచెం డ్రైవింగ్ చూసుకోవాలన్నమాట. ఏంటంటే స్టోన్స్ అవి ఉంటే కొంచెం బ్యాలెన్సింగ్గా మనం డ్రైవ్ చేసుకుంటే ఈజీగా స్పాట్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఎండల కాలం వచ్చేసింది కాబట్టి సమ్మర్ గురించి కొంచెం వాటర్ లెవెల్ తక్కువగా ఉంటుంది. కానీ ఉంటాయి, వాటర్ అయితే బాగుంటాయి. కాకపోతే మరీ ఎక్కువ డీప్ అయితే ఉండదు. అదే మనం రైనీ సీజన్ అలా అనుకోండి, మొత్తం ఈ కనిపించే ఇక్కడ ఈ బ్రిడ్జ్ కింద కూడా వాటర్ వెళ్తూ ఉంటాయన్నమాట. మనం ఇప్పుడు కార్ తీసుకొచ్చి డౌన్కి వెళ్ళాం కదా, ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం మా ఫ్రెండ్ వాళ్ళ కోసం అని చెప్పి. మొత్తం 3 ఫ్యామిలీస్ వస్తున్నాయి, 3 కార్లు. ఇద్దరం వచ్చేసాము. ఇంకొక ఇదిగోండి ఈ కార్ కూడా వచ్చేసింది. ఇక్కడ నుంచి ఏమంటే ఇక్కడ ఈ బ్రిడ్జ్ వరకు చిన్న కార్స్ అనేసి వస్తాయి. అక్కడ ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి మనం ఇంత లోపలికి రావాలి అంటే పెద్ద కార్లు అయితేనే వస్తాయి, 4-wheel డ్రైవ్ అయితేనే. ఆ చిన్న కార్స్ అయితే అక్కడ మేము పార్క్ చేసేసి మా కార్లో ఇక్కడ వరకు వచ్చేసాము. కార్ ఆగిందో లేదో పిల్లలు ఇంకా పరిగెత్తుకుంటే నీళ్ళు చూస్తే పిల్లలు ఆగుతారో చెప్పండి. పిల్లలకి ఎంత సందడో కదా. అందులో 1 నీళ్ళలోకి అయితే దూకేశారు. నేను మా పిల్లలకి డ్రెస్ చేంజ్ చేస్తున్నాను. అది చెల్లి వాడద్దమ్మా. చెల్లి హెయిర్ చెల్లి చిన్నగా ఉంది, పెద్దగా ఉంది కదమ్మా, చెల్లికి యూజ్ అవుతుంది. ఫ్రెండ్షి సాత్విక తీసేసింది. అది చూసారా ఎంత బాగుందో, భలే ఉంటుందండి ఈ వాది అయితే మాత్రం. ఏంటంటే మనకు అసలు ఎవరు జనాలతో సంబంధం లేదు, చాలా హ్యాపీగా నేచర్తో మనం అయితే ఉండొచ్చు ఈజీగా. ఎవరితో మనకి డిస్టర్బెన్స్ ఉండదు. లైక్ చెప్పాలి అంటే వెహికల్స్ కూడా కనపడవు మనకి ఇక్కడ, తెలుసా. అంత ఐసోలేటెడ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం భలే ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలైతే మెయిన్ అండి. ఈ పిల్లల వాటర్లో చాలా నీట్గా క్లీన్గా ఉంటాయి, హైజీన్గా ఉంటాయి వాటర్. పిల్లలు స్విమ్మింగ్ చేయడానికి చాలా బాగుంటుంది. దెన్ వాళ్ళకి సెల్ఫ్ ప్రాక్టీస్ చేయడానికి అయితే భలే ఉంటుంది. అది నీళ్ళు చూసారా ఎంత క్లీన్గా ఉన్నాయో. అవి చిన్ని చిన్ని చేపలు కూడా కనిపిస్తాయండి ఇందులో మనకి. చిన్న ఉంటాయి, కొంచెం పెద్ద ఉంటాయి. మనము కదలకుండా కాళ్ళు అలా కూర్చుని కాళ్ళు నీళ్ళల్లో పెట్టామంటే అవి వచ్చి మనల్ని కుడతాయన్నమాట. మన కాళ్ళనంతా నీట్గా క్లీన్ కూడా చేసేస్తాయి. ఈ నీళ్ళు ఇక్కడే స్టిక్ అయిపోతాయి అనుకోవద్దు. ఇవి వెళ్తూ ఉన్న నీళ్ళేనండి. పై కొండల మీద నుంచి అదిగో సన్నగా అలాగ వెళ్తూ ఉంటాయి అన్నమాట. పైనుంచి వస్తూ ఉంటాయి, చాలా దూరం నుంచి వస్తూ ఉంటాయి. ఈ నీళ్ళు అలా సన్నగా దారలాగా కదులుతూ ఉంటాయండి. ఒకే దగ్గర ఉన్న నీళ్ళు అయితే నాచు ఉంటుంది. ఇక్కడ ఈ నీళ్ళకైతే అసలు నాచే ఉండదు. చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటాయి నీళ్ళు అయితే. మేము వాదికి వచ్చి మా ఫ్యామిలీ అయితే చాలా డేస్ అయిపోయిందండి. వింటర్లో వింటర్కి ముందు వచ్చాము. వింటర్లో ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చాము. చల్లగా ఉంది, నీళ్ళు చాలా చలిగా ఉంటున్నాయి అని చెప్పి ఆగిపోయాము. మళ్ళీ ఇప్పుడు వచ్చా అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళు చూడండి సెల్ఫీస్ తీసుకుంటుంది మా ఫ్రెండ్. ఇంకా మిగిలిన వాళ్ళు అక్కడ మ్యాట్ వేసుకుని కూర్చున్నాం. ఆ ఆంటీ మా ఫ్రెండ్ వాళ్ళ అత్తయ్య అనమాట. అక్కడ కూర్చుంది కదా చిన్నారి, వాళ్ళ అత్తయ్య. ఆవిడ ఇప్పుడు సమ్మర్ కదా అని చెప్పి తీసుకొచ్చారు. మొన్న నేను వచ్చాను కదా ఇండియా నుంచి, వచ్చేటప్పుడు నాతో పాటు వచ్చారు ఆంటీ. నాతో పాటు టికెట్ బుక్ చేస్తే నేనే తీసుకొచ్చాను ఆంటీని. ఈ 2-3 మంత్స్ ఉండి మళ్ళీ వాళ్ళు సమ్మర్ హాలిడేస్కి ఇండియా వెళ్ళేటప్పుడు వెళ్ళిపోతారు. అదిగా చూసారు అలాగా కార్స్ వెళ్తూ ఉంటాయి. మనం కింద నుంచి దిగి ఈ స్పాట్కి అయితే మనం వచ్చాం. మ్యాక్సిమం ఎవరు చాలా వరకు రారండి. ఒకవేళ ఇన్కేస్ ఎవరైనా వచ్చారనుకుంటే, మనం ఎవరైనా ఒక ఫ్యామిలీ ఉంది అంటే ఆ సరౌండింగ్లో వాళ్ళు డిస్టర్బ్ చేయరు. వేరే స్పాట్ అలాగా ఆ బ్రిడ్జ్ కట్టువైపు కూడా చాలా స్పాట్స్ ఉన్నాయి. ఇంకా మనల్ని క్రాస్ చేసి ఇంకా ముందుకెళ్తే అక్కడ కూడా చాలా స్పాట్స్ ఉన్నాయి. ఇలాగా ఎవరో ఒకళ్ళు వేరే స్పాట్స్ ఎత్తుక్కుంటారు తప్ప ఒక ఫ్యామిలీ ఉన్న దగ్గర వచ్చి ఇంకొకళ్ళు
మా హస్బెండ్ కూడా స్విమ్మింగ్ నేర్చుకుంటున్నారండి పిల్లలతో పాటు. తను కూడా లెర్న్ అవుతున్నారు. అస్తమాను షాపులు, షాపింగ్ మాల్స్, గేమ్ జోన్స్ కాకుండా ఇలా ఏమంటే ఇలాంటి వాదీస్ ఇవి నేచర్కి చాలా దగ్గరగా ఉంటాయండి. మంచిగా పిల్లలతో మనం టైం స్పెండ్ చేయొచ్చు. పిల్లలు కూడా కొత్త కొత్త థింగ్స్ని లెర్న్ చేయడానికి కూడా మంచి ప్లేస్ అండి. ఇక్కడికి వస్తే చిన్నోళ్ళు లేదు, పెద్దోళ్ళు లేదు, అందరూ స్విమ్మింగ్ ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉంటారు. పిల్లలు ఫస్ట్ దిగేశారు నీళ్ళలోకి. ఆ బట్టలు తీసుకొచ్చి నేను ఇక్కడ ఎండబెట్టాను అనమాట. డ్రై అయిపోతాయి కదా, ఎంత ఎండ, ఒక 10 నిమిషాలు ఆరిపోయినాయండి బట్టలు. వేసుకొచ్చానో లేదో. ఆంటీ కూడా చూడండి అక్కడ నీళ్ళల్లో ఆడుతున్నారు సరదాగా, చేపలు అవన్నీ చూస్తూ. ఆవిడ కూడా లొకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. అంటున్నారు ఫోన్లో చూసేదాన్ని ఇక్కడ లైవ్గా చూస్తే నాకు భలే బాగా అనిపిస్తుంది అని. ఉమ్మెత్త చెట్టు నాకు భలే కనిపించింది. ఇక్కడ ఉమ్మెత్త చెట్టు ఉంది కదా, చిన్న వీడియో అయితే తీసేసాను నేను. మా అమ్మాయికి స్విమ్మింగ్ నేర్పించేది శ్రీనివాస్ గారండి, మా ఫ్రెండ్ చిన్నారి వాళ్ళ హస్బెండ్. ఆయన అయితే శ్రేయాన్షికి ఎలా అయినా సరే స్విమ్మింగ్ నేర్పించేయాలని గట్టి స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు. దాన్ని అసలు వదలట్లేదు. నేను బ్యాగ్ సర్దేటప్పుడు ఫస్ట్ ఫ్లోటీ ఉంటుంది పిల్లలు స్విమ్మింగ్ నేర్చుకోవటానికి అన్నారు కదా, ఇదే ఆ ఫ్లోటీ. దీన్ని అలా మనము పెట్టేసి వదిలితే ఏమంటే పిల్లలు కాళ్ళు చేతులు మూవ్ చేస్తూ ఉన్నారంటే అది వాళ్ళు ఫ్లోట్ అవుతారు, సింక్ అవ్వరు. అందు గురించి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఆయన అది పెట్టి ప్రపంచాన్ని చాలా పుష్ చేస్తున్నారు. చెయ్యి చేయాలి ఎంకరేజ్ చేస్తున్నారు. ఎలా అయినా సరే మా శ్రేయాన్షి నేర్పించాలి అనుకున్నారు. పాపం అది కూడా అలాగే కోఆపరేట్ చేస్తుంది. అంతే. మా వాడికైతే స్విమ్మింగ్ ప్రాక్టీస్ కొంచెం తగ్గిందండి. ఈ మధ్య రావట్లేదు. మేము వింటర్ సీజన్ వచ్చాక ఇది మొన్న ఇండియాకి వచ్చాము. ఇండియాకి వచ్చినప్పుడు వీళ్ళు కొంచెం 4-5 సార్లు వచ్చారు. కొంచెం వాళ్ళకి బాగానే ప్రాక్టీస్ గుర్తుంది. బాగా లాంగ్ గ్యాప్ వచ్చేసింది. కొంచెం ప్రాక్టీస్ అయితే అవసరం ఉంది. మొత్తం ఈ ప్లేస్కి వచ్చామనుకోండి, వాదీస్కి వస్తే పిల్లలు లేదు పెద్దలు లేదు, చక్కగా ఎంజాయ్ చేస్తారు. మనం సముద్రం దగ్గరికి వెళ్ళొచ్చు కానీ అక్కడికి వెళ్ళిన బీచ్కి వెళ్ళిన సీ వాటర్, సాల్ట్ వాటర్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇవి చక్కగా ప్లెయిన్గా ఉంటాయి, వాటర్ చాలా బాగుంటాయి. ఈయన వివేక్ గారు మా దీపిక వాళ్ళ హస్బెండ్ అనమాట. నాకు ఫస్ట్ నుంచి వీళ్ళు తెలుసు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ పరిచయం అయిన ఫ్యామిలీ అయితే వీళ్ళే అసలు. అప్పటి నుంచి ఇంకా అలాగా మా తేజు అయితే వివేక్ మాము అని అసలు వదలడు. ఈయన్ని వివేక్ మాము అని పిలుస్తాడు. ఈయనకి స్విమ్మింగ్ చాలా 2-3 రకాల స్విమ్మింగ్ స్టైల్స్ అయితే వచ్చు. ఇందులో ఇదొక స్టైల్, ఇది బాగుంది. పిల్లలకి అందరికీ కూడా చెప్తారనమాట. ఆయన బేసిక్స్ ఇలా చేయండి అని వాళ్ళకి గైడ్లైన్స్ ఇస్తారు. వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారనమాట. బాగా చేస్తారు స్విమ్మింగ్ అయితే. ఈ పిల్లలందరూ ఇక్కడికి వచ్చాక పిల్లలు లేదు పెద్దలు లేదు, అందరూ బాగా ఎంజాయ్ చేస్తామండి ఈ ప్లేస్కి వస్తే. ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉండదు, ఎట్లాంటి పొల్యూషన్ ఉండదు, భలే బాగుంటుంది. ఇంకా ఈవినింగ్ 3:30-4 అయిపోయిన తర్వాత మేమైతే బయలుదేరిపోతున్నాము. వచ్చిన ఫుడ్ తినేసి మళ్ళీ బ్యాక్ అయితే అయిపోతున్నాము. ఇదండి మా వాది ఎంజాయ్మెంట్ అయిపోయింది. ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై వీడియోస్. ముందుగా సమ్మర్ కదా, వర్షం వచ్చినప్పటికీ సేఫ్టీ కోసం అని చెప్పి ముందుగా ఫ్లడ్కి కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు, వాటర్ ఫ్లోటింగ్ కంట్రోల్ చేయడానికి.